స్టార్ 9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. కోడి పందాలు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేళ ప్రజాదరణ పొందిన ఓ సంప్రదాయం. ఈ పందాలు కేవలం వినోదానికి మించి ఒక సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. అయితే ఈ కోడి పందాల సంస్కృతి ఎంతో పురాతనమైనది. పందాలు ఎప్పుడు మొదలయ్యాయో చెప్పడం కష్టమే అయినా సింధు లోయ నాగరికత కాలం నుండే కోడి పందాలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. చైనా, పర్షియా, తూర్పు దేశాలలో కూడా ఈ సాంప్రదాయం అనాదిగా వస్తోంది. పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది. అందుకే పౌరుషానికి ప్రతీకగా కోడి పందాలు నిర్వహించేవారు. కోడి పందాలు చూడటం అనేది ఒక రకమైన వినోదం. గ్రామీణ ప్రాంతాల్లో పండుగలు, ఉత్సవాల సందర్భంగా కోడి పందాలు నిర్వహించడం ఒక సాంప్రదాయంగా మారింది. కోడి పందాలపై పందెం వేయడం వల్ల కొంతమందికి ఆర్థిక లాభాలు కూడా లభించేవి. పందాలలో ప్రావీణ్యం ఉన్నవారు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఈ శాస్త్రం ప్రకారం కోడి రంగు, జాతి, నక్షత్రం, సమయం మొదలైన వాటి ఆధారంగా పందెం గెలుపును అంచనా వేస్తారు. పందెం కోళ్లను ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వాటికి బలమైన ఆహారం ఇస్తారు. రోజు వ్యాయామం చేయిస్తారు. పందెం కోళ్లలో అనేక రకాలు ఉంటాయి. ప్రతి జాతికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ప్రతి ప్రాంతంలో కోడి పందాలకు సంబంధించిన ప్రత్యేక ఆచారాలు ఉంటాయి. చాలా దేశాల్లో కోడి పందాలు నిషేధించబడ్డాయి. కారణం ఇది జూదానికి ప్రోత్సాహాన్ని ఇస్తోందని. కోడి పందాలలో కోళ్లకు కలిగే హింసను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాల్లో కుక్కలు, పక్షుల సంరక్షణ చట్టాలు కోడి పందాలను నిషేధించాయి. కోడి పందాల సంస్కృతి చాలా పాతది అయినప్పటికీ ఇది వివాదాస్పదమైన అంశం. ఒకవైపు ఇది సాంస్కృతిక వారసత్వం అయితే మరోవైపు ఇది జంతువులకు హింస కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోడి పందాలు భారీ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పందాలు అందరూ జూదంలా భావిస్తారు. కానీ ఈ కోడి పందాలకు ఒక చరిత్ర ఉంది. వినోదంతో పాటు జూదమని కొందరు భావిస్తారు. కానీ ఇవి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకని మరికొందరు చెబుతుంటారు. ఈ కోడి పందాల సంస్కృతి ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేం. కానీ సింధు లోయ నాగరికత కాలం నుండి కోడి పందాలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. పోరాటానికి స్ఫూర్తినిస్తుంది కోడి. పౌరుషానికి ప్రతీక కూడా కోడి పందాలు నిలుస్తాయి. సినిమాల్లో చూపించిన దానికంటే కోడి పందాలు పౌరుషాన్ని రగల్చుతాయి. అందుకే కోడి పందాలకు అంత క్రేజ్. ఈ కోడి పందాల కారణంగానే పల్నాడు యుద్ధంలో నెత్తురు పారింది. అయితే పల్నాడు రాజుల కోడి పందాల పోరులో బలైంది మాత్రం తెలంగాణ కోడిపుంజు చిట్టిమల్లు కావడం ఆసక్తికరం. ఒకప్పుడు పల్నాడు ప్రాంతంలోని మాచర్ల ప్రాంతాన్ని మలిదేవరాజు పాలించేవారు. గురజాల ప్రాంతాన్ని నలగామరాజు ఏలేవారు. మలిదేవరాజు వద్ద బ్రహ్మనాయుడు, నలగామరాజు వద్ద నాగమ్మ మంత్రులుగా పనిచేసేవారు. రాజ్యాల మధ్య ఆధిపత్య ఆక్రమణల కుట్రలో భాగంగా బ్రహ్మనాయుడు, నాగమ్మలు తమ కోళ్లతో పందాలు ఆడారు. బ్రహ్మన్న ఓడిపోతే ఏలేశ్వరం దాటి 7 ఏండ్లు, నాగమ్మ ఓడిపోతే చిట్యాల రేవుకుండా 3.5 ఏండ్లు రాజ్యం వదిలి వెళ్ళిపోవాలన్నది నాటి ఒప్పందం. అయితే నాయకురాలి నాగమ్మ కోడిపుంజు నల్లమల్లును ఓడించే పుంజు బ్రహ్మనాయుడి దగ్గర లేదు. పోరులో గెలిచే శక్తివంతమైన చిట్టుమల్లుగా పిలిచే పుంజును నల్గొండ కుందూరు చోడుల రాజధానిగా ఉన్న పానకల్లు పట్టణంలో చూసినట్లు అతని సోదరుడు బాధన్న చెప్తాడు. దాన్ని తీసుకురావాలని అనుచరుడు వీరపాడాలను పంపిస్తారు. నాటి రేవు ప్రాంతమైన చిట్యాల నల్గొండ జిల్లా దగ్గర కృష్ణానదిని దాటి అడ్డుకున్న ఇక్కడి సైనికులను చంపి పానకల్లుకు చేరుకొని చిట్టిమల్లును తీసుకెళ్లినట్లుగా పల్నాటి వీర చరిత్రలో రాశారు. శకం 11
11-12 శతాబ్దాల్లో కాకతీయుల సామంతులు కుందూరు చోడుల రాజధానిగా పానగల్ పట్టణం విలసిల్లింది. ఇక్కడ చారిత్రక పచ్చలఛాయ సోమేశ్వర ఆలయాలు, ఉదయ సముద్రం చెరువు ఆనాటి వైభవాన్ని ఇప్పటి కళ్ల ముందుంచుతాయి. కాగా పల్నాటి కోడి పంద్యాల పోరులో బ్రహ్మనాయుడు తరపున బరిలోకి దిగిన చిట్టిమల్లు మొదటి పందెంలో నాగమ్మ పందెం కోడి నల్లమల్లును మట్టి కరిపించింది. రెండో పందెంలో నాగమ్మకే చెందిన రెండో పందెం కోడి శివంగి డేగ చేతిలో చిట్టిమల్లు చనిపోయింది. దీన్ని మాచర్ల రాజులు అవమానంగా భావించడంతో చిలికి చిలికి గాలివానగా మారి పల్నాటి యుద్ధానికి దారి తీసింది. గురజాల మాచర్ల మధ్య ఉన్న గోలివాగు ప్రాంతంలో కోడేరు గుట్టల వద్ద ఈ కోడిపోరు జరిగినట్టుగా చారిత్రక రచనల్లో ప్రస్తావన ఉంది. నాగమ్మ రెండో పందెంలో కోడిపుంజును మార్చగా బ్రహ్మణ మాత్రం రెండో పందెంలోనూ చిట్టుమల్లునే బరిలోకి దించడంతో తొలి పోరులో అలసిన చిట్టిమల్లు రెండో పోరులో ఓడిపోయిందంటారు. అయితే జానపద కథలో మాత్రం నాగమ్మ తన కోడిపుంజు కాళ్లకు కత్తులు కట్టిందని, అందుకే చిట్టిమల్లు ఓటమి పాలై చనిపోయిందన్న ప్రచారం వినిపిస్తుంది. బొబ్బిలి యుద్ధం కూడా ఇలాగే కోడి పంద్యాల వల్లే జరిగింది. ఒకప్పుడు బొబ్బిలి విజయనగర పుంజులు పోటీ పడ్డాయి. బరిలో తొలుత బొబ్బిలి పుంజులు గెలవడంతో విజయనగర రాజులు ఆగ్రహించారు. ఇక్కడ కూడా ఆఖరి బరిలో బొబ్బిలి రాజుల పుంజే గెలిచింది. అవమానంగా భావించిన విజయనగర రాజుల కోపం కట్టలు తెంచుకొని ఇది చివరకు యుద్ధానికి దారి తీసింది అంటారు. అప్పటి నుండి కోడి పంద్యాలను సాంస్కృతిక సాంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.